ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో పెట్రోల్‌కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి క్యాపిటల్ పరిస్థితి లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో ఎక్కడా కూడా పెట్రోల్ అనేది లభిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఓన్లీ డీజిల్ మాత్రమే అందుబాటులో ఉంది. అమరావతి ప్రాంతం చుట్టుపక్కల అంటే రాజధాని నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ అందుబాటులో 4 నుంచి 5 బంకులు మాత్రమే అందుబాటులో ఉండటం జరిగింది. ఒకటి తుళ్ళూరు రోడ్లో ఉన్నటువంటి తుళ్ళూరు రాయపూడిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు, దాంతోపాటు తుళ్ళూరులో ఉన్నటువంటి పెట్రోల్ బంకు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. దాంతోపాటు మందడంలో మరో పెట్రోల్ బంకు మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉంది. అయితే ఇక్కడ పెట్రోల్ కొరత ఏర్పడటంతో చాలామంది ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఇక్కడికి వచ్చి పెట్రోల్ కోసం కొట్టించుకోవడానికి వస్తే పెట్రోల్ అందుబాటులో లేదు అనే విధంగా చెప్పడంతో నిరాశకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డీజిల్ మాత్రం అందుబాటులో ఉంది. ఈ వెహికల్స్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ లేకపోతే మిగిలినటువంటి వాటికైతే ఇబ్బందికర పరిస్థితి లేవు. కానీ టూ వీలర్కి సంబంధించినటువంటి పెట్రోల్ అయిపోయి కనుక వాళ్ళు వస్తే ఇక్కడి నుంచి నెట్టుకొని వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి అంశాలు అయితే పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని గుంటూరు నగరంలో కొన్ని పెట్రోల్ బంక్స్ అయితే ఓన్లీ పవర్ పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉందనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిగిలిన నార్మల్ పెట్రోల్ ఏదైతే ఉంటుందో అదైతే అందుబాటులో లేదు అనే విధంగా చెప్తున్నారు. చాలామంది కూడా పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చి ఒక నిరాశకు గురయ్యి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే మనం గమనించవచ్చు. ఏదైనా కూడా రాజధాని ప్రాంతాల్లో అతి తక్కువ పెట్రోల్ బంకులు ఉండటం, వాటిల్లో పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం అయితే ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. స్టాక్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎవరైతే ఈ నిర్వాహకులకు కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఎప్పుడు కొన్ని పెట్రోల్ బంకుల్లో అసలు పెట్రోలు అందుబాటులో లేదు అనే విధంగా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఉన్నటువంటి అరకొర పెట్రోల్ని వాళ్ళు కొంత స్టాక్ చేసుకొని ఇంపార్టెంట్ అంటే ఎమర్జెన్సీ అయ్యేటటువంటి పరిస్థితుల్లో మాత్రమే వాటిని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు రాజధాని ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ కోసం వచ్చేటటువంటి ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించి కానీ లేకపోతే వర్క్ చేసేటటువంటి వాళ్ళకి సంబంధించి ఈ డీజిల్ అందుబాటులో ఉండటంతో ఆ వర్క్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా రాత్రిపూట పనిచేసేటటువంటి నేపథ్యంలో కంపల్సరీగా వాళ్ళకి అందుబాటులో డీజిల్ ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు డీజిల్ అయితే కొంత అందుబాటులో ఉండడంతో పని అయితే జరుగుతుంది. ఒకవేళ కనుక డీజిల్ కొరత కూడా ఏర్పడితే పనులు కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే పెట్రోల్ నో స్టాక్ బోర్డులు అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు నగరంలో అంటే రాజధానికి సమీపంలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో కూడా అనేక పెట్రోల్ బంకుల్లో అయితే నో పెట్రోల్ అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని పెట్రోల్ బంకులు మాత్రం పవర్ పెట్రోల్ మాత్రమే ఉంది, దానిని కొట్టించుకుంటేనే కొడతామనే విధంగా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం చూడొచ్చు పెట్రోల్ అనేది అందుబాటులో లేనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కానీ మొత్తానికి వార్ అనేది ఒక రకంగా ఒకరోజు గ్యాస్ కొరతతో జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం కొంతమంది టూ వీలర్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం పరిశీలించవచ్చు. లేదనే విధంగా కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూడాలి మరి ఇలాంటి పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుంది. ఇది కనుక తీవ్రతరం అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా ఎవరైతే విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్కి సంబంధించినటువంటి వార్ ఏదైతే ఉందో అది భారతదేశంలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా గ్యాస్ అనేది అందుబాటులో లేకపోవడం, ప్రస్తుతం ప్రతి నిత్యం అవసరమైనటువంటి పెట్రోల్ అనేది కూడా లేకపోవడంతో ఇక మరికొద్ది రోజుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, రాజధాని రాయపూడి ప్రాంతం నుంచి.